హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ ధరణి గురించండి. మనము చాలా రోజుల నుంచి ధరణిలో ఎన్నో దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి, అవి పరిష్కారం అవడం లేదని చాలామంది అనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు. సో ఇక్కడ మనకు ధరణిలో ఏవైతే పరిష్కారం కాని వాటి కోసం మన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్యాచరణనైతే చేపట్టిందని చెప్పచ్చు. ఈ కార్యాచరణ ఏ విధంగా ఉంది అంటే, మనకు తహసీల్దార్ లెవెల్లో, ఆర్డీఓ లెవెల్లో, అదనపు కలెక్టర్ రెవెన్యూ లెవెల్లో, కలెక్టర్ లెవెల్లో, అదేవిధంగా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో పరిష్కారం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయడానికి అన్ని పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే మార్చ్ 9 వరకు అన్నింటికీ పరిష్కారం కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్ని అయితే వీళ్ళు కొనసాగిస్తున్నారని చెప్పచ్చు. సో మీకు కూడా ధరణిలో ఏదైనా పెండింగ్ అప్లికేషన్స్ కనుక ఉంటే మీరు అధికారి లెవెల్లో అంటే తహసీల్దార్ గారు అయితే 7 రోజుల్లో దానికి పరిష్కరించేందుకు, ఆర్డీఓ అయితే 3 రోజుల్లో పరిష్కరించేందుకు, అదనపు కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వారైతే 3 రోజుల్లో పరిష్కరించేందుకు, కలెక్టర్ లెవెల్లో అయితే 7 డేస్లో పరిష్కారం అయ్యే విధంగా మనకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కో మండలంలో 2 నుంచి 3 బృందాలను ఏర్పాటు చేసి ఈ ధరణికి సంబంధించిన అప్లికేషన్స్ని పరిష్కరించే విధంగా వాళ్ళు కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. తహసీల్దార్ స్థాయిలో కనుక చూసుకుంటే 4 రకాల మాడ్యూళ్లకు సంబంధించిన దరఖాస్తులను తహసీల్దార్ గారు పరిష్కరిస్తారు. అదే ఆర్డీఓ స్థాయిలో కనుక చూసుకుంటే 6 రకాల మాడ్యూళ్ళలో వచ్చిన దరఖాస్తులను ఆర్డీఓలు పరిష్కరిస్తారు. అదేవిధంగా కలెక్టర్ల పరిధిలో కనుక చూసుకుంటే ఆర్డీఓల విచారణ అనంతరం ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల సమస్యలకు జిల్లా కలెక్టర్లు పరిష్కరిస్తారు. అదేవిధంగా సీసీఎల్ఏ స్థాయిలో కనుక చూసుకుంటే TM33 మాడ్యూల్కు సంబంధించి అన్ని రకాల పాస్ పుస్తకాల సవరణలను సీసీఎల్ఏ చేపట్టి వాటిని పరిష్కారం అయ్యే విధంగా కార్యాచరణ అయితే ఉంటుంది. సో ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ న్యూస్.